నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పిఠాపురం కుంతిమాధవ స్వామి అని పిలువబడే స్వామివారికి ఉప్పాడ కొత్తపల్లి మండలం నుంచే కాకుండా తొండంగి, పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, కత్తిపూడి, ధర్మవరం తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, బాత్రూంలను తదితర సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. పిఠాపురంలోని కుంతిమాధవ స్వామి ఆదివారం తెల్లవారుజామున పిఠాపురం నుంచి ఉప్పాడ సముద్ర తీరానికి ఊరేగింపుగా తీసుకొచ్చి తొలుత స్వామివారికి ఆలయాల అర్చకులు చక్రస్నానాలు ఆచరించిన తరువాత అనంతరం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అనంతరం స్వామివారిని ఊరేగింపుగా పిఠాపురం తీసుకువెళ్తారు. పంచమాల దివ్యక్షేత్రాల క్షేత్రమైంది పిఠాపురం కుంతిమాధవ స్వామి యొక్క ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వైభవబద్ధంగా. జనవరి 26, 2026 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 2వ తారీఖు 2026 తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు వైభవబద్ధంగా నిర్వహించబడుతున్నాయి. ఇవాళ మాఘ పౌర్ణమి, మాఘ ఆదివారం సందర్భంగా పిఠాపురం నుంచి ఉప్పాడ సముద్రం దగ్గరికి వచ్చి చక్ర స్నానం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుని స్వామివారి దర్శనము, సముద్ర స్నానం చేసి తరిస్తున్నారు.